అయితే ఇప్పటివరకు పొద్దున్నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని సెషన్స్ యొక్క సారాంశమే ఈ యొక్క బ్యానర్ అండి. మన రైతు కోసం ఈరోజు మనం కార్యక్రమాన్ని చేసుకున్నాం. మన రైతు గురించి అందులో మన లక్ష్యాలేంటి, మన జట్టు ఏంటి అని రాసుకున్నాము. మన లక్ష్యం ఏమనుకున్నాము? ఫస్ట్ మన ఆరోగ్యం అనేది అనుకున్నాము. మీరు రాజేందర్ గారి దగ్గర నుంచి అన్నీ చూశారు కదా, వాళ్ళందరూ కూడాను టాప్గా వెరీ మచ్ సక్సెస్ఫుల్ అయిన పర్సన్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎంత బిజీగా ఉన్నా కూడా నరేంద్ర మోదీ గారు కూడా ఆరోగ్యానికి సమయం ఇస్తారు. అంతకన్నా బిజీ మనం కాదు. కాబట్టి అందరూ కూడా మీరు ఇంటికి తీసుకెళ్లాల్సినటువంటి ముఖ్యమైన లక్ష్యం ఏంటి? ఆరోగ్యం గురించి టైం కేటాయించడము. ఓకే అండి. తర్వాత నాలెడ్జ్ గురించి టైం కేటాయించడము, మార్కెటింగ్ చేయడానికి ఇంటి నుంచి గడప దాటి బయటికి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఈ 3 విషయాలు తప్పకుండా మీరు చేయాలండి. తర్వాత సెకండ్ ఏమనుకున్న, రైతు వ్యాపారి కావాల్సిందే. ఇప్పుడు రాజేంద్ర గారిని చూశారు మీరు, అతను వ్యాపారి అయ్యాడు. ఓకే అండి. అతనంతా చాలా సీక్రెట్స్ చెప్పాడు ఆయన. ఆ సీక్రెట్స్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాక్ టు రూట్స్లో మళ్ళీ ఒకసారి వస్తుంది. కాబట్టి దాన్ని పదే వినండి. ఆయన మాకలాగా స్పీకర్ కాదు టకటక మాట్లాడడానికి, నిజాలు చెప్పేటువంటి చిలక. ఆ చిలక పలుకులు జాగ్రత్తగా మీరు విని పదే మీకు వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవాలి. వ్యాపారంలో నిజంగా రూపాయి నుంచి కోటీశ్వరుడు అవ్వాలి, సామాజికంగా కుటుంబపరంగా అన్నీ బాగుండాలంటే కనుక మీరు ఖచ్చితంగా దాన్ని కనీసం 100 సార్లు వింటే కానీ ఆయన యొక్క మాటల యొక్క విలువ తెలియదు. నేను ఎందుకు ఆయన తీసుకొచ్చానటువంటి విషయం మీకు అప్పుడు అర్థమవుతుంది. అయితే అందుకనే రైతు వ్యాపారం అవ్వాల్సిందే. నెక్స్ట్ ఊరంతా కలిసి మనం ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఇప్పుడు మీరు ఏ ఊళ్ళో నుంచి అయితే వచ్చారో మీ ఊళ్ళో నన్ను పిలవండి. ఓకే అండి. నేను శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మా శివాని కానీ ఏమైనా తీసుకొని మీ ఊరికి వచ్చి అర్థమవుతుంది, మనం కూర్చొని చర్చించుకుందాం. మన ఊళ్ళో ఎట్లా మనం ప్రకృతి వ్యవసాయం చేయాలి. గాంధీ మహాత్ముడు ఉప్పును పట్టుకొని స్వాతంత్రం ఎలా తెచ్చాడో మనము కూరగాయలు పెట్టుకుందాం. అంతే, కూరగాయలు చేసుకుని 1 ఎకరము 2 ఎకరాల్లో ఈ మాండ్యా మెథడ్లో మనము కూరగాయలు చేసుకొని అదే ఊళ్ళో మనము దాన్ని అమ్ముకోవడం అనేది మనం ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. ఏదైనా సరే మనము ప్రయత్నం చేయండి, ఏది కాదండి. సో నాకైతే విశ్వాసం ఉంది. కంపల్సరీగా నేను వచ్చి మీ ఊరికి వచ్చి నేను కనుక మీతో కలిసి పనిచేస్తే మటుకు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తి వస్తుంది. చిన్న మీటింగ్ పెట్టుకుందాము. సో అలా ఎక్కువ 4-5 ఊళ్ళు అలా ఫస్ట్ మనం స్టార్ట్ చేసి ఆ ఊళ్ళో ప్రకృతి వ్యవసాయం చేయాల్సిందే. చాలా వరకు రైతులు పాసిబిలిటీ ఉంటే మొత్తం అందరూ కూడా వ్యవసాయం చేస్తూ అదే ఊళ్ళో మనం అమ్ముకోగలగాలి. అంటే మోనోక్రాప్ లాగా కాదు. మోనోక్రాప్ అంటే ఒకేసారి టన్నులు వంకాయలు టమాటాలు వేసుకొని ఇబ్బంది పడటం కాదు. సో ఆ ఊరికి సరిపోను వ్యవసాయం అంటే ఆ ఊళ్ళోకి కూరగాయలు రాకూడదండి. ఈ ఊళ్ళోంచి కూడా కూరగాయలు బయటికి పోకూడదు. ఫస్ట్లో మన ఊరు సమృద్ధిగా అయ్యేటట్టుగా, నేల బాగుండేటట్టుగా, అక్కడ గాలి బాగుండేటట్టుగా, నీరు బాగుండేటట్టుగా మన ఊరిని మనం తయారు చేసుకొని మనం ప్రయత్నం చేద్దాం. అందరి మనసుల్లో కూడా ప్రకృతి వ్యవసాయం అనేది గుండె చప్పుళ్ళు వినబడుతుంది, కానీ దానికి ముందడుగేసేటువంటి ఒక శక్తులు ముందుకు రావాలి. అది మనం అవుదాము. ఓకేనండి. అందుకని ఇది ఆఫ్లైన్ మన యొక్క వ్యాపారం. ఆఫ్లైన్ వ్యాపారం ఏంటి? మన ప్రకృతి వ్యవసాయం మన ఊరు మొత్తం. ఎందుకంటే కొంతమంది చేసి కొంతమంది చేయకపోతే ఆ చెయ్యని వాళ్ళు మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. అందుకని ఊరంతా చేసే ప్రయత్నం ఒక ఆందోళనగా మనం చేద్దాము. సో దానికి మన బ్యాక్ టు రూట్స్ శ్రీనివాస్ రెడ్డి గారు సహకరిస్తే నెలకు ఒకసారి చాలు టైం అడుగుతున్నాను నేను. ఆయన అడిగితే కనుక మనం ముందుకెళ్దాం. ఓకే అండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ మార్కెటింగ్కి చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి నేను ఒక 15 రోజుల నుంచి నిరంతరంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఎవరిని కలవాలి, ఏం చేయాలి, శ్రీనివాస్ రెడ్డి గారితో ఎట్లా అన్ని గ్రౌండ్ వర్క్ జరిగి, అంటే ఒక లీడర్కి కావాల్సిన లక్షణాలు ఏంటంటే బెస్ట్ టీమ్ని సెలెక్ట్ చేసుకోవడం. బ్యాక్ టు రూట్స్ ఛానల్ ఓకే, మీడియా పార్ట్నర్ ఈజ్ గుడ్. ఓకే. సో దాని తర్వాత మొదటి ముద్ద ఓకే, ఫుడ్ పార్ట్నర్స్ బ్రహ్మాండమైనటువంటి వంట సక్సెస్. తర్వాత మళ్ళీ రాజేందర్ గారు, తర్వాత గోపాల్ గారు. ఇలా మనము అన్నీ చాలా జాగ్రత్తగా మనం ఒక పాయసం చేస్తే, ఒక బిర్యానీ చేస్తే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంత బాగా చేస్తామో అలా కలుపుకుంటూ మనం వచ్చినట్లయితే అప్పుడు మనకి మార్కెటింగ్ అనేది సాధ్యపడుతుందండి. ఓకే అండి. సో ఇప్పుడు మీ మార్కెటింగ్లో మీ లక్ష్యం ఏంటండి? కూరగాయల మీద ఫోకస్ చేయండి. వరి కానీ ఏదైనా పండించినా పర్లేదు, వేరేమైనా సరే ఆ ఊళ్ళో అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. సిటీకి రాకుండా ప్రయత్నం చేయండి. తర్వాత సెకండ్ ఏంటి? ఆన్లైన్.
నేను ఎందుకు ఆన్లైన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే మన యాపిల్ ఫోను అక్కడి నుంచి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో మన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమెరికాకి ఎందుకు వెళ్ళకూడదు, ఇంగ్లాండ్కి ఎందుకు వెళ్ళకూడదు, ఆస్ట్రేలియా, లండన్ ఎందుకు వెళ్ళకూడదు, ఇవన్నీ ఎందుకు వెళ్ళకూడదు? అందులో వాళ్ళ టెక్నాలజీ అద్భుతం. యాపిల్ ఇక్కడికి వస్తే మన టెక్నాలజీ ఏంటి? ప్రకృతి వ్యవసాయం, ఆవు మనది. అందుకని ఈ యొక్క వ్యవసాయాన్ని మనము ఆన్లైన్లో మనం కనుక మన ఫొటోసు, మనం చేసే వీడియోసు, కరెక్ట్ ప్రాక్టీసెస్, ఆవులు కరెక్ట్గా ఉండాలి. ఎవరు తొందరగా నమ్మరండి, మన ఎవరు నమ్మరు. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉండాలి. ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక అమ్మాయిని సైట్ కొట్టేటప్పుడు వాడు వెంటనే వెళ్ళి మాట్లాడు. ఫస్ట్ మంచి డ్రెస్ వేసుకుంటాడు, నెక్స్ట్ డే టోపీ పెట్టుకుంటాడు, డ్రెస్ మారుస్తాడు, టక్ చేస్తాడు, బెల్ట్ పెట్టుకుంటాడు, అటు ఇటు కదులుతుంటాడు. అర్థమవుతండి. మీరు అనొచ్చు సార్కి ఇంత అనుభవం ఏంటని. నేను ఒకప్పుడు కొన్ని రోజులు దాటి ముసలాడిని అయ్యానండి. సో నాకు తెలియవు అనుకోకండి. సో ఇవన్నీ ప్రయత్నం చేస్తే అమ్మాయి అబ్జర్వ్ చేసి చీ 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 అంటే సరేలే అంటుంది. సరే ఏంటి ఏం కావాలి అని కొంచెం విసురుగా మాట్లాడుతుంది. తర్వాత చివరికి ఛాయ్ తాగుదామని వస్తుంది, తర్వాత పెళ్లి ప్రపోజల్ వస్తుంది. అట్లనే మీ యొక్క డీల్ అనేది అవుతుందండి. అందుకని మనం ఎప్పుడైనా సరే మన యొక్క ప్రజెంటేషన్ అనేది, మీరు తుమ్మినా నేను పొలంలో తుమ్మానని చెప్పండి, ఇంట్లో తుమ్మానని చెప్పకండి. అదే దగ్గినా పొలంలో దగ్గానని చెప్పి మీ యొక్క సోషల్ మీడియాలో మీ యొక్క దాంట్లో పెట్టుకోండి. ప్రతిదీ పబ్లిష్ చేసుకోండి. ప్రతిదీ కూడాను మీరు పబ్లిష్ చేసుకుంటూ ఒక ప్రొఫైల్ని తయారు చేయండి. మీరు అర్థవుతండి. ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకోవాలంటే మన కామర్స్ ఒక్కటి చేస్తే సరిపోదండి. దానికి కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడాను మనం పెట్టుకోవాలి. సో మీరు మామిడి తోట ఉందనుకోండి, మీ మామిడి తోటలో మీరు ఎలా దాన్ని దున్నుతున్నారు, ఏం జీవామృతం వేస్తున్నారు, ఘనజీవామృతం వేస్తున్నారు, కాయలకి మరి ఏమి నీమాస్త్రం వేస్తున్నారు, ఇవన్నీ ఫొటోస్ తీసి అలా కంటిన్యూస్గా పెడుతూ ఉంటే, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు పెట్టగానే బిజినెస్ రాదండి. అలా పెడుతూ ఉంటే కొన్ని ఒక 100, 200, 300, 500 దాటిన తర్వాత వీడిని ఒకసారి చూద్దాము అనే ఆలోచన వస్తుంది మనకి. ఇక్కడ ఆనందనగర్ దగ్గర నుంచి తట్టినాను వచ్చేటప్పుడు ఒక జామకాయలు పండ్లు అమ్మేవాడు ఉంటాడు. వాడు ప్రతిసారి ఇలా చేయుపుతాడు, సార్ అంటాడు. నేను ఎవడు తెలిసిన వాడేమో, మన శివానేమో, అరవింద్ ఏమో, చూస్తే వాడెవడో తెలియదు మనకి. సో తర్వాత నాకు అర్థమైంది, రెగ్యులర్గా నాకు కనీసం ఒక 40-50 సార్ల తర్వాత బ్రేక్ వేసాను. ఆపిన తర్వాత నేను అడిగాను, ఏంటయ్యా ఇది చూస్తే చివరికి వాడు పెద్ద బోగస్ కూడా అర్థమైంది. మార్కెటింగ్ స్కిల్ ఉన్నాయి కానీ వాడికి ప్రోడక్ట్ బాగాలేదండి. ప్రోడక్ట్ బాగాలేకపోతే వాడు ఇప్పటికీ ఇంకొక 4 నెలలు అయింది, ఇప్పుడు ఒక్కసారి కూడా కారు ఆపలేదు. ఎందుకంటే కస్టమర్ చాలా తెలివైనవాడండి. మనం మోసం చేసామని, క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. మోసం చేసామని ఒక్కసారి వాడికి అర్థమైన తర్వాత వాడు మన మొహం చూడ్డు. అందుకని కళలో కూడా మనం అనుకోవద్దు, మోసం చేయకూడదు. నాణ్యత పెంచుకోవాలి, విలువైనటువంటి అమ్మకాలని రైట్ ప్లాట్ఫామ్లో అమ్మాలి. మనము మార్కెట్లో అమ్మిన దానికి, ఆన్లైన్లో అమ్మిన దానికి, కామర్స్లో అమ్మిన దానికి చాలా రేటు ఉంటుంది. ఇక్కడ మనకు 30 రూపాయలు టమాటాని అక్కడ మీరు ఆర్గానిక్ మైండెడ్ చూడండి, ఏదైనా 100 రూపాయలు తక్కువ ఉండదు కూరగాయలు. అంత ఖరీదు, అంత కాస్ట్లీ ఉంటుంది. అర్థమవుతుందండి. మనము ఊళ్ళో అమ్ముదాము 30 రూపాయలకి, 40 రూపాయలకి, మళ్ళీ ఆన్లైన్లో అమ్ముదాము 100 రూపాయలకి. అర్థం, ఎక్కడ పడితే అక్కడ మార్కెట్ బట్టి మనం చేద్దాం. ఒక పూజారి ఉంటాడు, పూజ చేసేటప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, రిచ్ క్లాస్ ఫ్యామిలీకి ఒకే ఫీజు తీసుకుంటాడండి? తీసుకోడు కదా. నేనే డబ్బున్న వాళ్ళ దగ్గర 2 లక్షలు తీసుకుంటాను కౌన్సిలింగ్ ఫీజుకి, ఓ పేదవాడు 70,000 తీసుకుంటాను. సో అంటే ఇక్కడ మనం ఫీజ్ స్ట్రక్చర్ అనేది మనం డిసైడ్ చేయాలి. ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేయకూడదు. ఏదో మనకి ఏంటంటే నీ గతి లేక వచ్చావు, నాకు ఇచ్చింది తీసుకో పో అన్నట్టుగా వాడు రేట్ ఫిక్స్ చేస్తాడు. 20 రూపాయలు తీసుకుంటా, 30 రూపాయలు తీసుకుంటా, 10 రూపాయలు తీసుకుంటా అని. వాడు మటుకు 70 రూపాయలు, 60 రూపాయలకి డబుల్ ద రేట్, మినిమం మిడిల్ మ్యాన్ డబుల్ రేట్ తీసుకుంటాడు. ఆ డబుల్ రేట్ ఎవరిది కాదు, మీ సొమ్ము, మీ జోబులో సొమ్ము వాడు కొట్టేస్తున్నాడు అక్కడ. అర్థమవుతుందండి. ఎందుకు? మనకి ఆ స్కిల్ లేక. సో అందుకని మనకి ఆన్లైన్లో చేద్దాం బిజినెస్ అండ్ ఆఫ్లైన్లో చేద్దాం. ఇప్పుడు ఆన్లైన్లో చేయడానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేశాను మీ గురించి. మేము ఒక ఐటీ టీమ్, నేను 25 years బ్యాక్ ఐటీలో ఉన్నా కాబట్టి నాకు మళ్ళీ వచ్చిన ఐడియా ఏంటంటే చాలా తక్కువ రేటుకి, అర్థమవుతుందండి, విత్ బిజినెస్ కోచింగ్తో సహా, విత్ SEOతో సహా, మళ్ళీ తర్వాత గైడెన్స్తో సహా కేవలం 25,000 రూపాయలకి, మళ్ళీ అన్నీ ఇంక్లూడింగ్ ఏంటి, మీకు ఆ వెబ్సైట్ యొక్క రిజిస్ట్రేషను, మళ్ళీ తర్వాత హోస్టింగ్ ఛార్జెస్, 1 year మెయింటెనెన్సు, కనీసం 25 ప్రోడక్ట్స్ మీకు అందులో ఫ్రీగా మెయింటెనెన్స్ వస్తాయి. ఎక్స్ట్రా అయినా కూడా సంవత్సరానికి 500 రూపాయలు మాత్రమే. అంటే మా ఐటీ టీంలో ఉన్న వాళ్ళని మరి అనొచ్చు అంత తక్కువగా ఎట్లా చేస్తున్నారని. నేను ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్టుగా నేను మామూలు మనుషులకి నేను తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకొని
వాళ్ళని ఆన్లైన్లో పల్లెటూళ్ళలో వాళ్ళని ఐటీ జాబ్స్ ఇచ్చి వాళ్ళకి ఆ విధంగా చేయించుకుంటున్నానండి. అందుకనే అది తక్కువ పడుతుంది. అదే సిటీలో కనుక నేను చేయించుకుంటే నేను కూడా చాలా పెద్దగా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి గైడెన్సు, వాళ్ళకి టెక్నాలజీ మీద కోచింగ్ ఇప్పించడము, తర్వాత వాళ్ళందరికీ ఎక్స్పర్ట్ యొక్క కన్సల్టేషన్ ఉంటుంది. ఈ విధంగా నేను ఈ కామర్స్ని చాలా తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నానండి. 25,000 విత్ బిజినెస్ కోచ్గా కూడా. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ కామర్స్ది ఫస్ట్ 5,000 రూపీస్తో రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను నేను. ఇప్పుడు ఈరోజు అనుకోండి, ఈరోజు ఏమైనా రిజిస్టర్ చేయించుకోండి, ఓకే, చేయించుకుంటే కేవలం ఒక 1,000 రూపీస్ తగ్గిస్తాను. ఎందుకంటే నాకు ఇవ్వడం మొదలు పెడితే ఎంతైనా ఇస్తాను నేను. ఓకే, సో అందుకని ఫస్ట్ 1,000 రూపీస్ తక్కువ 4,000 రిజిస్ట్రేషన్ చేయించుకోండి. తర్వాత నా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మీ యొక్క ఫైల్స్, మీ ఫొటోసు అన్నీ కలిపి తీసుకొచ్చి నేను 2 అవర్స్ మీతో స్పెండ్ చేస్తాను అండి. మీ బిజినెస్ ఎట్లా ఉంది, మీ బిజినెస్ అంతా స్టడీ చేస్తాను నేను. స్టడీ చేసి నా సైకాలజీ నాలెడ్జు, భగవద్గీత నాలెడ్జు, నా గురువు యొక్క సంకల్పము మిమ్మల్ని మంచిగా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక ప్లాన్, ఒక ఇల్లు కట్టడానికి బ్లూ ప్రింట్ ఎట్లయితే తయారవుతుందో మీ బిజినెస్ ఆన్లైన్లో మీ బిజినెస్ చేయడానికి కావాల్సిన ఒక బ్లూ ప్రింట్ తయారవుతుంది. ఆ రోజు తయారైన తర్వాత ఇదంతా మా వాళ్ళకి పంపిస్తాను నేను. పంపించినప్పుడు ఒక 15 రోజుల్లో మీ వెబ్సైట్ తయారవుతుంది. ఆ వెబ్సైట్ తయారైన తర్వాత మీరు సాటిస్ఫాక్షన్గా ఏమైనా రంగులు చేంజెస్ కానీ అవన్నీ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అంతా ఫైనల్ అయినప్పుడు రిమైనింగ్ 10,000 రూపీస్ పే చేయాలండి. ఇది సిస్టమ్. ఒకేసారి బర్డెన్ కాకుండా కూడా ఇలా 3 ఇన్స్టాల్మెంట్స్లో మనం పే చేయడం జరిగింది. ఓకే అండి. సో ఇప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ మనకు ఒక 3 చేయించుకున్నారండి. మనం స్టార్ట్ చేసిన 1 మంత్లోనే 3లో నాకు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కడే తెలుసు. శ్రీనివాస్ రెడ్డి గారి నెంబరు 3rd నెంబర్ రండి, 3వ వ్యక్తి. ఇంకా లైన్లో కనీసం 6-7 మంది ఉన్నారండి మనం చేయించుకోవడానికి. అయితే మనము జస్ట్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కింద ఫస్ట్ ఒకసారి చేసి ఒక కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్దాం అనుకుంటున్నాము. మన ఫస్ట్ చేసిన వాళ్ళ పేరేంటి? అఖిల ఆర్గానిక్స్. ఒకసారి అది చూసే ముందు ఒక నిమిషం అండి, అది చూసే ముందు దీని యొక్క ప్రజెంటేషన్ కొంచెం చూద్దాము. వాట్ ఈస్ ఈ కామర్స్ ఇదంతా. అఖిల ఆర్గానిక్స్, తర్వాత ఏంటి వరలక్ష్మి? నెక్స్ట్ గ్రీన్ ఆల్కలైన్. ఇంకోటి మన శ్రీనివాస్ రెడ్డి గారిది బ్యాక్ టు రూట్స్. శ్రీనివాస్ రెడ్డి గారిది బ్యాక్ టు రూట్స్ అండి, బ్యాక్ టు రూట్స్ .shop. మన శ్రీనివాస్ రెడ్డి గారు మీరు అందరికీ పరిచయం. ఒకసారి లేచి నిలబడి చూపించండి సార్. వాడము బ్యాక్ టు రూట్స్ శ్రీనివాస్ రెడ్డి గారు, బ్యాక్ టు రూట్స్ .shop. సో సార్ ఏంటో మీకు అందరికీ తెలుసు. అంటే ఇది ఒక ISA బ్రాండ్ అన్నమాట. ఈయన ఛానల్లో ఒకటి వచ్చిందంటే వాళ్ళు నమ్మొచ్చు అని, అంత అథెంటిక్ పర్సన్ మనకు అవకాశం ఇచ్చారు. నేను ఆయనకి చెప్పింది కూడా అదే. ఎందుకంటే మన యొక్క ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో ఆన్లైన్ ఉండాలి, ఆఫ్లైన్ ఉండాలి. అన్ని విధాలా మనకి రావాలంటే కనుక 24/7 ఉండాలి, ఆల్ ద టైం ఉండాలి. మనకి ఎప్పుడైతే మనకి ఆన్లైన్లో మనకి ఈ కామర్స్ వెబ్సైట్ చేసినప్పుడు ఎవరికో నిద్ర పట్టలేదు అనుకోండి, 11 o'clock వాడు లేచి వాడికి ఆరోగ్యం మీద కొంచెం టెన్షన్ వచ్చింది అనుకోండి, చూస్తాడు మన సైట్ చూసి వాడు ఆర్డర్ చేస్తాడు. సో మనం చేసేది లేదు, పేమెంట్ మన అకౌంట్లో పడుతుంది. తర్వాత మనము డెలివరీ పర్సన్ మన దగ్గరకు వచ్చి మన దగ్గర ప్రోడక్ట్ తీసుకుంటాడు, డిస్పాచ్ చేస్తాడు. ఇదంతా మీకు అమెజాన్లో మీకు ఇవన్నీ మీరు చూసే ఉంటారు కదా. సేమ్ మెథడ్ అండి, ఏం లేదు. అమెజాన్ ఇంకోడు, ఆ అమెజాన్ మనం అవుతాం ఇప్పుడు, అంతే. మన ప్రోడక్ట్కి మనం అవుతాం. అయితే దీన్ని మనకు అనిపిస్తుంది మనం చేసే చిన్న వ్యాపారం అసలు మార్కెటింగ్ చేయము, మనం ఈ కామర్స్ ఎలా సక్సెస్ అవుతామని. సో ఒకసారి చూద్దాం మనం. ఓకే అండి, సేంద్రియ వ్యవసాయము ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ = రాజు రైతు అవుతాడండి. ఆవుని నమ్ముకోండి, టెక్నాలజీ నమ్ముకోండి. వివేకానంద చెప్తాడు, బిలీవ్ ఇన్ బెస్ట్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్. అటు టెక్నాలజీ ఈజ్ ఈస్ట్, బెస్ట్ ఏంటి మన ఆవు. ఈ రెండింటిని కలపండి, అద్భుతమైన సక్సెస్ని పొందొచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ప్రతి రైతు కూడా ఒక వ్యాపారవేత్త కావాలి. సో ఇప్పుడు ఇక్కడ మీకు రైతుకు రిలేటెడ్గా హెల్త్ మీద వర్క్ చేసే వాళ్ళు కూడా నేను రైతుగానే కన్సిడర్ చేస్తున్నాను అండి. వాళ్ళు కూడా ఇదే ప్రైజింగ్ ఉంటుంది. ప్రతి రైతు వ్యాపారవేత్త కావాలి. రైతు కూలి కార్మికుడు కాదు, అర్థమవుతుందండి. రైతు ప్రపంచానికి ఆహారం అందించేది. ఇది మొదట రైతు కూడా గౌరవం, తర్వాత సంపదలో జీవించాలి. రైతుకి ఆత్మగౌరవం కూడా మనకి ఇన్కమ్ పెరిగినప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్, ఖర్చులు మీట్ అవుతున్నప్పుడు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. నెక్స్ట్, మన గ్రామ జీవితం ప్రశాంతంగా ఉంటుందండి. సో మనకి మార్కెట్ ఏదైతే ఉంటుందో చాలా దూరంగా ఉంటుంది. సో ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు చేస్తున్నాం, అమ్మకం కష్టంగా మారుతుంది. ధరలు, మధ్యవర్తులు, ప్రచారం ఇవన్నీ కూడాను మనకి సమస్యలు అయ్యాయి. కాబట్టి ఇప్పుడు మన మూలాలను డిజిటల్ ప్రపంచానికి పరిచయం చేద్దాం.
మన యొక్క ప్రకృతి వ్యవసాయం అనేది ఏదైతే ఉందో దాన్ని డిజిటల్ మార్కెటింగ్. బెంగళూరు ఉంది, బెంగళూరు అంటే మన హైదరాబాద్ కన్నా బెంగళూరు మార్కెట్లో ఎక్కువ. ఓకే అండి, బెంగళూరు కన్నా మీకు బాంబే మార్కెటో, ఢిల్లీ మార్కెటో, పూనానో వీటిలో ఇంకా ఎక్కువ మార్కెట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం కూరగాయలు కొన్ని పంపించలేకపోయినా ఈ బియ్యం కానీ ఇవన్నీ పంపించవచ్చు. అయితే ఇక్కడ మనకి ఏం డౌట్ వస్తుందంటే మన దగ్గర అవి లేవు కదా అని. సరే చూద్దాం వాటిని ఏం చేద్దాము. ఈ రోజుల్లో వేగంగా ఎదుగుతున్నవి రెండండి, టెక్నాలజీ ఒకటి, వ్యాధులు ఒకటి. టెక్నాలజీ చూడండి ఎంత అంటే రోజు రోజుకి చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు టెక్నాలజీలో వస్తున్నాయి. అలానే రోగాలు, భయంకరమైన రోగాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. అయితే మన యొక్క లక్ష్యాల్లో ఏవైతే మనం 3 లక్ష్యాలు పెట్టుకున్నామో వాటిల్లో మనకి ఈ 3 నెరవేరుతాయి. మన జట్టు ఏంటంటే సైకాలజిస్ట్ అంటే మేము, రైతు వ్యాపారులు మీరు. అక్కడ ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ అంటే రాజేంద్ర గారిలాగా అటు ఫైనాన్స్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, అర్థమవుతుందండి. తర్వాత ఫ్యామిలీ మేనేజ్మెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, నాలెడ్జ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా అన్నీ కలిపి ఉండాలండి. ఇంటిగ్రేటెడ్గా నాలెడ్జ్ కనుక గెయిన్ చేయడం అనేది ఉంటుంది. ఈ జీజీఎస్పీకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మీలో ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ని పెంచుతుందండి. సో అందుకే ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్, తర్వాత కామర్స్, ఈ 4 మన టీము. ఈ 4 టీం తోటి మనం అనుకున్న గోల్ని అచీవ్ చేయబోతున్నాం. ఏంటి ఆ గోలు అంటే టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడము, వ్యాధుల్ని, ఈ రెండింటిని మనం వర్క్ చేస్తుందండి జీజీఎస్పీకే. నెక్స్ట్ అమ్మా. సో ఇక్కడ అసలే నిజం చూస్తే మనకి హానికరమైన వస్తువులకి భారీగా ప్రచారం. మీ టీవీలో కానీ మీరు సూపర్ మార్కెట్లో కానీ వెళ్ళి చూడండి, మీకు అక్కడ ఉండేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడాను 99% దాన్ని స్కిప్ చేసేసి అసలు ఎందుకు పనికిరావు, మీకు మీ సమాజానికి దేనికి పనికిరావు. చెత్త ప్రోడక్ట్స్ మటుకు భయంకరమైనటువంటి మార్కెటింగ్ జరుగుతుంది. కానీ ప్రకృతి వ్యవసాయానికి నిజంగా మార్కెటింగ్ జరుగుతుందండి? లేదు. సేంద్రియ ఆహారంకి ప్రచారం లేదు. ఎందుకు లేదు? అర్థమవుతుంది. మనం ముందడుగు వేయకపోవడమే, మనం స్టార్ట్ చేయడమే. మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, పెద్ద కంపెనీలు ఫేస్బుక్, తర్వాత అంటే పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్ యాడ్స్ ఇస్తుంది, టీవీ యాడ్స్ ఇస్తుంది, గూగుల్ యాడ్స్ ఇస్తుంది. మనం కూడా సత్యంలో టెక్నాలజీ వైపు మనం కదలాలి. అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ రాజేంద్ర గారు చెప్తున్నాను, ఒక కళలు కన్నాడు ఆయన. మనం ఎందుకు కళలు కనకూడదు? మన ప్రకృతి వ్యవసాయం మనం మొత్తం ఊరంతా సమృద్ధి చేసుకుంటూ మన దేశ రాజధానుల దగ్గర నుంచి మన రాష్ట్ర రాజధానుల వరకు మన ప్రోడక్ట్ వెళ్ళాలి అనేటువంటి ఆ స్వప్నం ఎందుకు చేయకూడదంట. మీ బదులు నేను చేస్తున్నాను, నాకు అమౌంట్ పే చేయండి. మీ బదులు నేను డ్రీమ్ చేస్తాను, ఆ డ్రీమ్లో వచ్చిన ఐడియాస్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనం ఆ డాక్టర్ చెప్పింది మనం మందులు వాడతాం కదా. మీ బదులు నేనే కలలు కంటాను, మీరు ప్రకృతి వ్యవసాయం చేయండి అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్లో మీరు అమ్ముకోండి. అర్థమవుతుందండి. సో అందుకని ఇక్కడ మనం కూడా దీన్ని చిన్నగా ఇప్పుడు కామర్స్ చేసిన తర్వాత నెక్స్ట్ సోషల్ మీడియాలో కూడా మనం యొక్క ప్రెజెన్స్ని చూపిద్దాం. సోషల్ మీడియా అంటే కంగారు పడదు, ఏమీ కంగారు పడక్కర్లేదు. చిన్న పిల్లలు అడగండి, మీ 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలు అడగండి, అదేనా ఇన్స్టాగ్రామా ఏముంది ఇలా అని ఒక ఫోటో తీయడం, ఇలా అని ఫోటో, దానికి లైక్స్ విపరీతంగా పడతాయి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, తెగ నవ్వుతారు వాళ్ళు. సో మనకి కూడా ప్రేమికులు ఉన్నారు, అంటే మంచి ఆహారం తినాలి, ఆరోగ్యం తినాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మనకు కూడా లైక్స్ వస్తాయి. మన కాన్ఫిడెన్స్ తోటి ఏదైతే చేస్తామో దానికి జనాలు మన వెనకాల పడతారండి. అర్థమైందండి. గుర్రానైనా సరే గాడిదని గట్టిగా అంటే అందరు గాడిద అంటారు. సో అందుకని మన ప్రకృతి వ్యవసాయమే ప్రపంచంలో చాలా ముఖ్యమైనది. ఆ టెక్నాలజీ వాళ్ళు విసిగిపోయారండి. ఆ టెక్నాలజీతోటి మనం టెక్నాలజీ వెనకాల పడుతున్నాం, వాళ్ళు ప్రకృతి వ్యవసాయం వైపు చూస్తున్నారు. అదే కానీ వాళ్ళ దేశం యొక్క వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, ప్రకృతి ఏది ఉందో దానికి అనుకూలించట్లేదు వాళ్ళు. అందుకే ఇలాంటి మైక్రోగ్రీన్స్ ఇలాంటి వాటి జోలికి పోతుంటారు. అసలు వాటికి అవసరం లేదు. ఓకే అండి, మన దగ్గర చాలా అద్భుతమైనటువంటి ఒక సంపద ఉంది, అదేంటో చూద్దాం. ఇది చూడండి, మన దగ్గర అద్భుతమైన సంపద సూర్యుడు అండి. అంటే ఏ దేశంలో కూడా సూర్యుడు చక్కగా 3 కాలాల్లో ముచ్చటగా ఉండడు, మన దేశంలో ముచ్చటగా ఉంటుంది. అర్థమవుతుందండి. దౌర్భాగ్యం ఏంటంటే మన సూర్యుడికి మనం విలువం అంత బాగా వచ్చిన ఆయన్ని మనం యూజ్ చేసుకుంటే మన ప్రకృతి వ్యవసాయం అనేది చాలా తేలిక అవుతుందండి. అందుకని సూర్యుడు ఒకడు. దాని తర్వాత భూమి కూడా చాలా చక్కగా చాలా నదులు ఉన్నాయి మన దగ్గర, మంచి సమృద్ధమైన నదులు ఉన్నాయి. ఈ వాటర్ రిసోర్సెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా మేనేజ్ చేసుకుంటే మనకి భూమి కూడా చాలా బాగుందండి. మన భూములు కూడా చాలా మంచి భూములు. ఆ తర్వాత నీరు. సో మన నీరు కూడా మన దగ్గర చాలా బాగా ఉంది. అంటే మనకి వ్యవసాయం చేయడానికి ఆవు, అన్నిటికన్నా ముఖ్యం సూర్యుడు, ఆవు.
ఇది చాలా భూమి అందరి దగ్గర ఉందండి. సో నీరు అందరి దగ్గర ఉంది, కానీ సూర్యుడు అండ్ మనకి ఆవు అనేది చాలా హైలైట్ అన్నమాట. అర్థమవుతుందండి. ఇందాక ఆ గోపాల్ గారు చూపించారు సౌదీలో, మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటి, ఇంకో సిటీ చెప్పారు, ఏదో ఇంకో కంట్రీ, కువైట్లో నేను కూడా విన్నాను, వీడియోస్ చూశానండి. వాళ్ళు ఫ్లైట్స్లో మన గోమూత్రము ఆవు పేడ తీసుకెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. మా గోశాలలో కూడా ఇప్పుడు నమ్ముతున్నారండి వాళ్ళు. ఎప్పుడు ఎన్నకాయల బూడిద గుమ్మడికాయలను పండించగానే ఇదేదో బాగుంది ప్రకృతి వ్యవసాయం అనే స్టేజ్కి వచ్చారు. పల్లెటూరులో ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే అని ఉమ్మేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అసలు వాడు పనికిరాని వాడు, చేతగానవాడు, నపుంసకుడు అనే విధంగా చండాలంగా తీర్చిదిద్దినటువంటి స్టేట్ ఈ ప్రకృతి ప్రకృతి వ్యవసాయానికి ఉందండి. అంత లేదండి, అసలు అది చాలా తేలికైంది, 100% ఎఫెక్టివ్ ఉంటుంది. ప్రపంచం మొత్తం చూస్తుంది. మన ఊళ్ళో ఉన్న చెత్త వెధవలను చూడొద్దు, మనం ప్రపంచాన్ని చూడండి. అమెరికాలో ఎవరికైనా చెప్పండి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తామంటే అని ఎంత మర్యాద ఇస్తాడో అంత మర్యాద ఇస్తాడండి. నాకు భగవద్గీత వచ్చు అంటే ఎంతో మర్యాద ఇస్తాడు. మన భగవద్గీత ప్రకృతి వ్యవసాయం ఒక నిర్లక్ష్యం. చింతపండు దొరికే దగ్గర చింతపండు విలువ ఉండదండి. అది మనం తిట్టుకోవడం అవసరం లేదు. వివేకానంద ఎలా అయితే అమెరికాకి వెళ్ళి అక్కడ తన జ్ఞానాన్ని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశాడో ఇండియాలో ఫేమస్ అయ్యాడు. మనం కూడా ప్రకృతి వ్యవసాయం చీప్గా అయినటువంటి ఈ దీంట్లో ఈ కుక్కదోగ పట్టుకొని మనని ఈదుకుంటూ ఉండకుండా మన ఎక్స్పోర్ట్స్ చేసేటట్టుగా మనం తయారవుదాం. ఒక టీమ్గా కలిస్తే, జంట పక్షిగా కలిస్తే మనం చక్కగా ఎంత దూరమైనా కూడా వెళ్ళగలుగుతామండి మనం. సో దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకెళ్ళడానికి మన దగ్గరున్న అద్భుతమైన వనరులే ఈ 4: సూర్యుడు, భూమి, నీరు, ఆవు. తర్వాత ఇప్పుడు కామర్స్ వెబ్సైట్ ఎందుకంటున్నా అంటే మన ప్రెజెన్స్ని గట్టిగా ప్రపంచానికి వినిపించాలంటే ఎట్లా, హలో వినబడింది అక్కడ చివరి వరకు, కానీ మా ఇంటి వరకు వినబడలేదు. అర్థమవుతుందండి. నా పిలుపు వినబడాలి ప్రపంచానికంటే కామర్స్ అనేది, ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటి ముద్దనే ఉంది. అసలు అలాంటి హోటల్ అసలు హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రాలో ఉందా అన్న కూడా ఆశ్చర్యకరమైనటువంటి మాట. అదొక్కసారి కామర్స్లో ఒక్కసారి దానిని కనుక వాడు చేసే వర్కు, వాడి వీడియోసు, వాడి టేస్టు, కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్, నాలాంటి వాడు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తాడంటే అసలు టాప్ లెవెల్లో ఇస్తాడు ఫీడ్బ్యాక్. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి తింటున్నాను నేను అక్కడ పడి. ఎవరు నా స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి వచ్చినా ఎవరు వచ్చినా అక్కడ తీసుకెళ్తాను. అర్థమవుతుందండి. అంటే వాళ్ళు కనుక ఒకసారి ఇలాంటి ఆన్లైన్లో వాళ్ళ యొక్క ప్రెజెన్స్ని కనుక చూపిస్తే, ఆన్లైన్లో కనుక వాళ్ళ ప్రెజెన్స్ని చూపిస్తే అర్థమవుతుందండి. సో ఎట్లా ఉంటుందంటే బీభత్సంగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ ఆదేశాలు తగ్గట్టుగా మనుషులు దొరుకుతారు. అదే వీళ్ళు ట్రైనింగ్ బాగా ఇవ్వగలుగుతారు. మార్కెట్ అనేది చాలా తొందరగా క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందండి. సో సక్సెస్ అనేది వెరీ బిగ్ సక్సెస్ అవుతుందండి. ఓకే అండి. సో అందుకని మీడియా ప్రెజెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీడియా కానీ ఆన్లైన్ కానీ మన ప్రెజెన్స్ లేకపోతే మన బిజినెస్కి మనం సిగ్నేచర్ చేయనట్టుగా మనకి రేపు గ్రోత్ అనేది ఉండదండి. అందుకని అన్ని బెస్ట్లో మనం చేసుకోవాలి. అయితే ఒక్క నిమిషం వెనకాల దిప్పు. సో కామర్స్ వల్ల లాభాలు ఏంటంటే 24/7 ఆన్లైన్లో ఉత్పత్తులు అమ్ముకోవచ్చు. ఎప్పుడైనా సరే మన స్టోర్స్ అంటే షాపులు మూసేయాలి, మళ్ళీ తెరవాలి. ఆన్లైన్ అంటే నడుస్తూనే ఉంటుంది ఎప్పుడైనా సరే. తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక్కొక్కరికి 100 మంది చుట్టాలో కస్టమర్స్ ఉందనుకోండి. ఫస్ట్ వాళ్ళు 100 మంది 24/7 కొనుక్కుంటారు. అదొక లాభం ఫస్ట్. కొత్త వాళ్ళు ఎలా వస్తారు మీకు? మేము SEO కూడా చేస్తాం కదా, సిస్టమ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తాం కాబట్టి మీ లోకల్లో వనస్థలిపురంలో మీకు అందరికి కూడా ఇంకెక్కువ దూరంలో కొంచెం ఎక్కువ నోటెడ్ అవుతుందన్నమాట. అంటే మీ లోకల్ ఏరియాలో మీ యొక్క గూగుల్లో మీకు చూపిస్తాను నేను. గూగుల్లో మీకు సో బెస్ట్ సైకాలజిస్ట్ ఇన్ హైదరాబాద్ కొట్టారనుకోండి, యాడ్స్ వచ్చిన తర్వాత మ్యాప్స్ వస్తాయి కదా, ఆ మ్యాప్లో ఎవరెవరైతే ఉన్నారో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. వాళ్ళలో టాప్ లెవెల్లో మనకు వస్తుందన్నమాట మన లొకాలిటీలో. సో అది దానివల్ల కొత్త కస్టమర్స్ వస్తారు. కొత్త కస్టమర్స్ ఎట్లా వస్తారు? మన కస్టమర్స్తో పాటు సెర్చ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా సరే గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నారు. అందుకని ఆ గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు అర్థమవుతుందండి. సో మన పేరు పైకి ముందుకు రావాలంటే మనం ఇంకొక టెక్నాలజీ యూస్ చేయాలి. అదే సిస్టమ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అది కూడా మనం చేస్తామండి, ఇదే కాస్ట్కి చేస్తాం మనం. సో దాంతోపాటు గ్రామంలోని ఇతర రైతుల ఉత్పత్తులు కూడా జత చేసి అమ్ముకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంటిగ్రేషన్. ఇప్పుడు నేను back2roots.shop
వాళ్ళకి నేను ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే, మా దగ్గర 6 రత్నాలు దొరుకుతాయి. దేశీ ఆవు నెయ్యి, పంచగవ్య నెయ్యి, గో ఆయుర్ దంతమంజను, సర్వరోగ నివారణి డ్రాప్స్, పంచగవ్య సబ్బులు, పంచగవ్య వైద్యం మందులు. ఇవన్నీ 10 సంవత్సరాల హిస్టరీని బ్రేక్ చేశాయండి. మంచి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చాయి. ఈ 6ని యాజ్ ఈజ్గా తన వెబ్సైట్లో పెట్టుకున్నారనుకోండి, సో అది ఒక అడ్వాంటేజ్. దాంతోపాటు బ్యాక్ టు రూట్ శ్రీనివాస్ రెడ్డి గారికి చాలామంది పరిచయమైన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా తీసుకొని ఆయన కొంత ఇంట్లోనే ఒక ప్లేస్లో, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక రూమ్లో అన్నీ కొన్ని సామాన్లు పెట్టుకుంటారు. మా 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 ప్లేస్ అనేది సపోజ్ ఒక 50 స్క్వేర్ ఫీట్లో వచ్చింది అనుకోండి, ఇంకో ప్లేస్ ఒక 100 స్క్వేర్ ఫీట్, ఇంకో ప్లేస్లో 50 స్క్వేర్ ఫీట్, అలా ఒక రూమ్లోనే మొత్తం అంటే షాప్ రెంట్ కట్టక్కర్లేదు, మళ్ళీ ఎంప్లాయీస్ శాలరీస్ ఉండదు, ఏముండదు. మనం అన్నీ ఒక చోట చేర్చుకొని మినిమం స్టాక్ కొద్దిగా మెయింటైన్ చేస్తాము. ఆన్లైన్ ఆర్డర్ రాగానే మనము దాన్ని డిస్పాచ్ చేస్తాము. మళ్ళీ ఎంతైతే ఆర్డర్ తగ్గిందో అంత ఆర్డర్ తెచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 కేజీల కందిపప్పు అనుకున్నాం మనకు, 5 కేజీస్ కొనగానే అది అమ్మేస్తాం, దాని లాభాన్ని పొందుతాం. మళ్ళీ 5 కేజెస్ మళ్ళీ ఆర్డర్ తెచ్చుకుంటాం. ఆ 5 కేజీస్ ఆయన దగ్గర దొరకదు, సుబ్బయ్య అనేటువంటి రైతు దగ్గర దొరుకుతుంది, ఆయన తెప్పించేసుకుంటాడు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా మనం పర్సనల్గానే వెళ్ళాలి, ఎవడో చెప్పాడు నమ్మకూడదు. ఇప్పుడు నాకు చాలామంది మామిడికాయలు, ఒక నిమిషం నాకు మామిడికాయలు అమ్మమని చాలామంది చెప్పారు. నేను అంటే వాళ్ళు రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నేను వెళ్ళి చూడకుండా నేను ఎలా నమ్మి ఎలా ప్రమోట్ చేయగలుగుతాను, నేను చేయలేను అలా. అందుకని మనం పర్సనల్గా వెళ్ళాలి. ఈ కామర్స్ వెబ్సైట్ చేసుకున్న వాళ్ళు ఇంటిగ్రేషన్లో పర్సనల్గా విజిట్ చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏదో మధ్యలో చెక్ చేసుకుంటూ, విజయరామారావు గారు ఎలా అయితే చేస్తుంటారో అట్లా మనం కూడా ఖచ్చితంగా చేసుకుంటేనే అప్పుడు మనకు సాధ్యపడుతుందండి. సో ఆ విధంగా మనము ఇంటిగ్రేషన్లో మన ఊర్లో ఉన్నటువంటి 4 ప్రోడక్ట్స్ మనం చేసేవితో పాటు ఇంకో 4 కలిపి ఒక 20-30 ప్రోడక్ట్స్ తయారైతే మన ఇన్కమ్ ఏమవుతుందండి, 4-5 రెట్లు పెరుగుతుంది. నువ్వు చేసేది ఏమీ లేదు, ఆటోమేటిక్గా మేమే చేస్తుంటాము, మీకు లాభాలు వస్తుంటాయి. మీరు స్టాక్ మెయింటైన్ చేసుకోవాలి, మీరు కరెక్ట్గా ఇన్స్పెక్ట్ చేసుకోవాలి, ప్రోడక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి, అంతే. దాని తర్వాత డోర్ డెలివరీ ఈ దీంట్లో ఏమవుతుందంటే, మీకు ఈ కామర్స్లో మీరు చూడండి, అమెజాన్ మీ ఇంటికి తెచ్చిస్తాడు, ఎవరైనా డెలివరీ పార్ట్నర్ ఉన్నట్టు కదా, అలానే మీకు డెలివరీ పార్ట్నర్ ఉంటాడు. ఆ డెలివరీ పార్ట్నరు వాళ్ళకి డెలివరీ చేస్తాడు. ఓకే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా గోశాలలో నెయ్యి కొనుక్కున్నారు అనుకోండి, మీరు ఆల్రెడీ ఆన్లైన్లో పేమెంట్ అయిపోతుంది, నా అకౌంట్లో పడుతుంది. మనం తెలియకుండా అందులో నుంచే ఒక డెలివరీ పర్సన్ నా దగ్గరకు వచ్చి నా దగ్గర నెయ్యి తీసుకొని మీ ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాడు, అయిపోయింది, సింపుల్. ఓకే అండి. స్టార్టింగ్లో తక్కువ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు డెలివరీ పార్ట్నర్ లేకపోతే మనం పర్సనల్గా మనం ఊబరో లేకపోతే ఓలానో బుక్ చేసుకొని లేకపోతే పోస్టల్లో పంపించుకొని మనం చేసుకోవాలి. డెలివరీ అనేది ఒక ఛాలెంజే, దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఛాలెంజే, అది మనం మీట్ అవ్వాలి. డెలివరీ చైన్ అనేది స్టార్టింగ్లో ట్రాన్సాక్షన్ పెరుగుతున్న కొద్దీ డెలివరీ పార్ట్నర్ వస్తారు. మన దగ్గర డెలివరీ పార్ట్నర్ ఇస్తాం కదా, 35 రూపాయలకు డెలివరీ అంటే ఎవరు రాడు. ఈ రోజుకి ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తామని అడుగుతాడు వాడు. అది స్లోగా పెరుగుతుందండి. ఫస్ట్ మనం పర్సనల్గా చేయొచ్చు, కానీ పేమెంట్ మటుకు ఆన్లైన్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఆన్లైన్ పేమెంట్ సౌకర్యం ఉందండి. మేము రోజర్ పేకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. మాది ఏం లేదు, ఎక్కడైతే టాప్ ఉంటుందో దాన్ని కాపీ కొట్టడం మాకు అలవాటు. నాకు పర్టికులర్గా ఏది టాపో ఆ టాపీ కొడతాను. అంటే మంచి పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ ప్రాక్టో లాంటివి, రోజర్ పే అంటే ఏంటంటే మీరు పే చేయగానే ఇమ్మీడియట్గా దాన్ని యూపీఐ కానీ లేదా ఫోన్పే కానీ జీపే కానీ అవన్నీ ఫాస్ట్గా యాక్సెప్ట్ చేసేస్తుంది, స్పీడ్గా అవుతుంది, కస్టమర్కి మంచి ఫీల్ కలుగుతుంది. నేను అమెజాన్లో ఉన్నాను, నేను ఏదైనా మంచి ఒక ప్లాట్ఫామ్ బిగ్ బాస్కెట్లో ఉన్నాననే ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే వితిన్ సెకండ్ చిటికేస్తే 5 చిటికలు వేసే లోపల ట్రాన్సాక్షన్ అయిపోతుంది. అసలు దాంట్లోనే మజా వస్తుంది వాడికి, అర్థమవుతుంది. సో ఒక 2 నిమిషాల తర్వాత అయిపోయిందని చెప్తే మన వెబ్సైట్ ఎప్పుడు టచ్ చేయడండి. అందుకని రోజర్ పే తోటి కనెక్ట్ అయ్యాము. డెలివరీ పార్ట్నర్స్ అని కూడా కనెక్ట్ అయ్యాము, కానీ వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు మీ దగ్గర ట్రాన్సాక్షన్స్ అవ్వాలని. అప్పటి వరకు మీరు ఫిజికల్గా చేయండి. తర్వాత ప్రపంచ మార్కెట్కి మన గ్రామం కనెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ మార్కెట్కి మన గ్రామం కనెక్ట్ అవుతుందంటే మీకు ఆన్లైన్లో ఇప్పుడు మీరు వాట్సాప్లో అయినా సరే మీకు మెసేజెస్ పంపించడం, చాలా అదర్ ప్రాసెస్ ఉన్నాయండి. కేవలము ఈ ఎస్ఈఓనే కాదు, మీరు డేటాను కొనుక్కొని మామూలు టెక్స్ట్ మెసేజ్ పంపించవచ్చు, వాట్సాప్ ఏపీఐ ద్వారా పంపించవచ్చు, దాంతో పాంప్లెట్స్ వేసి పంపించవచ్చు. ప్రతి చోట కూడా మీ యొక్క వెబ్సైట్, మా వెబ్సైట్ ఏంటి, ggspk.com. అలానే మీ వెబ్సైట్ని అక్కడ పెడతారు. మీరు పెట్టిన ఇక్కడ ఉందా ggspk, రాశారా మా వాళ్ళు?
పైన ఉందా? లేదు, స్లైడ్లో కింద ఉందండి. ggspk.com స్లైడ్లో ఉంది. అయితే ఆ యొక్క మనము ఆ వెబ్సైట్ని మనం ప్రచారం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమండి. ఓకే అండి, ప్రచారం చేసుకుంటే ఎక్కువ మంది మన యొక్క వెబ్సైట్ తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మనతో పాటు ఉంటారండి. మన ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటే ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హోటల్ నేను ఆర్డర్ చేశాను. ఎవరికి ఆర్డర్ చేశాను? మొదటి ముద్దుగా ఆర్డర్ చేశాను. నేను మన అమావాస్యకు వచ్చింది, ఎవరికి ఆర్డర్ చేశాను? మొదటి ముద్దుగా ఆర్డర్ చేశాను. అంటే ఒక్కసారి క్వాలిటీ అని నమ్మకం కనుక ఏర్పడితే మనకి లైఫ్ టైం వాళ్ళు మనకి కస్టమర్స్ అవుతారు. అలాంటి వాళ్ళు 100 మంది కస్టమర్స్ అయ్యారు అంటే ఏమవుతుంది? ఇక హాయిగా మన ఫ్యామిలీ సరిపోతుందండి, హాయిగా ఎంజాయ్ చేస్తాం. మనకి అంత ఆశ కూడా అక్కర్లా, చాలు మన 100 మంది మన కస్టమర్స్ అయ్యారంటే బాగుంటుంది. ఒక 1 year 1.5 year టార్గెట్ పెట్టుకోవాలి. 100 కస్టమర్స్ని అచీవ్ చేయడానికి మన స్ట్రాటజీ వేసుకోవాలి. ఫస్ట్ ప్లానింగ్ ఇంపార్టెంట్. మనసుకి చాలా పెద్దగా ప్లాన్ చేయాలి. ప్లాన్ చేసి ఒక్కొక్క స్టెప్ క్వశ్చన్ అడుగుతూనే ఉండాలి. ఎలా ర్యాగింగ్లో క్వశ్చన్లు ఎలా అయితే అడుగుతారో మీ మనసుని అడగాలి. నెక్స్ట్ దానికి ఎలా సాధ్యపడుతుంది, ఎలా చేయగలుగుతావు, ఏం చేస్తావు అనేది క్వశ్చన్స్ అడుగుతుంటే అది చెప్తూ ఉంటుంది. గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటాము. దాంతో ఆ మైల్ స్టోన్ని మనం అచీవ్ చేద్దాం కలిసి. 1.5 yearలో 100 గుడ్ కస్టమర్స్ని మనం అచీవ్ చేద్దాం. చాలా పెద్ద టైమే కానీ పెట్టుకుందాం. 6 నెలల్లో ఇందుకంటే చాలా మంచిదే. ఓకే అండి, నెక్స్ట్ స్లైడ్. దాని తర్వాత మీకు ఇందాక చెప్పాక SEO సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అయితే ఉంటుందో మన సేవలు డిజిటల్ రైతుకి ప్యాకేజ్ అంటే ఈ-కామర్స్ వెబ్సైటు, పేమెంట్ గేట్వే, గూగుల్ బిజినెస్ ప్రొఫైలు, అంటే ఇందాక ఇది మొత్తం కలిపి 25,000 రూపీస్ అవుతుందండి. 1 lakh రూపీస్ వర్త్ది 25,000 రూపాయలకి మాత్రమే ఇస్తున్నాము. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి 5,000 బదులుగా 4,000 ఒక 1,000 ఇంకో 1,000 మీకు డిస్కౌంట్ ఇస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే మీ 1,000 రూపాయలు పెట్టారు కాబట్టి నేను ఎలా చూస్తాను అంటే మీ 1,000 రూపాయలని మల్టిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా మైండ్లో మ్యాథమెటిక్స్ అట్లా ఉంటుంది. సో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి అన్నీ చేస్తా. చివరికి ఖచ్చితంగా మీకు లాభం ఉంటుంది, నాకు లాభం ఉంటుంది. అదొక చిదంబర రహస్యం, అంతే. లాభం ఉంటుందని ఉంటుంది అంతే, అలా ఉంటుంది. సో 1 lakh 25,000 రూపీస్ అవుతుందండి. బదులుగా ఇంత అమౌంట్కి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. సో ఎలా విజయవంతం కావడం సాధ్యము? మన ఊరు రైతు హైదరాబాదు, బెంగళూరు కస్టమర్స్కి అమ్మగలడు. మధ్యవర్తులు లేరు, లాభాలు పెరుగుతాయి, బ్రాండ్ అవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు చూడండి, అంటే మనము అమ్మే ప్లేసు రోడ్డు మీద టమాటాలు పెట్టుకొని ఒక బుట్టలో అమ్ముకుందానికి, ఆన్లైన్లో ఒక వెబ్సైట్లో పెట్టుకుందానికి ఆ బ్రాండ్లో తేడా ఉంటుందా? ఉండదండి. అంతేందుకు, మొహానికి ఒక కుంకుమ పెట్టుకుంటే మన మొహం మారిపోతుంది. అలానే మా నెయ్యికి ఒక గోవర్ధనం గోశాల అనే స్టిక్కర్ అతికిస్తే ఎలా అయిపోయిందండి? అదొక బ్రాండ్ అయిపోయింది. బ్రాండ్ అంటే ఏమీ లేదండి, ఇది ఒకటి చేయించుకుంటే అయిపోతుంది, అదే బ్రాండ్. మీరు చూస్తున్నారు కదండి, అలాంటి ఒక బ్యానర్ చేయించుకుంటే అయిపోతుంది. అలాంటి చూడండి, ఇక్కడ స్టిక్కర్ ఏదో ఉంది, తీసాము. సో అన్నీ కూడాను మనకి ప్రింటెడ్ మ్యాటర్లో మనం తెచ్చుకొని ఇప్పుడు చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. ఓకే అండి. సో మీరు ఇక్కడ చేయాల్సిందంటే మంచి పేరు ఒకటి మీ ఆర్గనైజేషన్ పెట్టుకొని మీ యొక్క వ్యక్తిత్వానికి మీరు ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తాను మీకు నేను. అర్థందండి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక బాగా భయం ఉన్న వాళ్ళు రండి, వాళ్ళతో మాట్లాడిపిస్తాను నేను. బాగా భయం ఉన్న వాళ్ళు ఎవరున్నారు రండి ఒకసారి ఇక్కడ. ఎందుకంటే నేను ఊరికే మార్కెటింగ్ నాకు మాట్లాడడం అలవాటైంది, ఎప్పుడూ అలవాటైంది, ఏదో మాట్లాడతాను నేను. సో ఒకళ్ళు మాట్లాడడం కష్టంగా ఉన్నవాళ్ళు రండి, ఎవరైనా ఒకళ్ళు, నేను వాళ్ళతో మాట్లాడిస్తాను. ఒక్కడండి బాబు, మీరు రండి, రా బాబు, దా, ఆయన క్లాప్స్ కొట్టండి ఫస్ట్, ధైర్యం చేశాడు. ఇప్పుడు ఇతనే అండి రైతు. ఓకే అండి. సో ఇతను ఇప్పుడు మనం ఏదైనా మనకి సోషల్ మీడియాలో సరిగా మాట్లాడబోతే ఏం చేస్తారంటే చూడరు, మంది పక్కకు నెట్టేస్తారు, అవునా కదా? సో నువ్వు చెప్పమ్మా అంటే నేను అడుగుతాను, దానికి నువ్వు ఆన్సర్ చేయాలి. ఓకే, నీ పేరేంటి? రమేష్. ఓకే, ఇప్పుడు ఇతనితో బాగా మాట్లాడిస్తా చూడండి, సింపుల్. నువ్వు ఆ వెనకాల గురువులు ఫోటో ఉంది కదండి, అక్కడ వరకు నువ్వు నీ పేరు ఏంటంటే నువ్వు అక్కడ వరకు వినబడేటట్టు మాట్లాడాలి. నీ పేరేంటి? నా పేరు రమేష్. అక్కడ దాకా వినబడిందండి? వినబడలా, ఆ చివరి దాకా వినబడాలి. సార్ నా పేరు రమేష్ సార్. సో ఇది ఏంటంటే ఇది భయం, అంటే లోపల ఈయనకి గుండెంతా నిండిపోయింది భయం లేని, గాలి లేని చోటు ఉంటుంది కానీ భయం లేని చోటు ఉండదు. ఓకే, ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ ఏంటంటే నువ్వు చేయాల్సింది ఏం లేదు, ఒక్కసారి భయం పోయిందంటే ఇక నీకు మొత్తం ఫ్రీ అయిపోతావు మొత్తం.
ఆ చివరి వరకు. నీ పేరేంటి? రమేష్. నేను అంటాను నీ బదులుగా, నా పేరు రమేష్. మీకు మైక్ ఉంది నాకు చెప్పు. వద్దు వద్దు, రైట్ చెప్పు. సార్ నా పేరు రమేష్ సార్. ఇంకా గట్టిగా ఉన్నావు. నువ్వు నోరేరు అమ్మ, నోరేరు. రమేష్. నోరు ఇక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్. నువ్వు నోరు తెరు ఒకసారి. ఈ భయానికి ఒక సింపుల్ సిగ్నల్ అండి. నన్ను నోరేమంటే అంటా నేను గట్టిగా, అంటే విరుచుకుపడతా పులిలాగా. అంటే అది భయం లేని తత్వం. లోపల భయం ఉన్నవాడు సైకాలజీ కాబట్టి నోరు తెలుసుకోదు అసలు. నోరు ఈ లోపల ఏం జరుగుతుంది మ్యాటర్ అంటే, నేను చేయలేను, హిప్నటిజం, సెల్ఫ్ హిప్నటిజం, చేయలేను ఒకే మాట, ఎస్ ఐ క్యాన్ అను. ఎస్ ఐ కెన్. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, చెప్పగలుగుతావా? నువ్వు బిజినెస్ చేయగలుగుతావా? చేయగలను. ఎస్ ఐ కెన్ అని చాలు. ఎస్ ఐ కెన్. ఓకే. నువ్వు 10 మందిని కొట్టగలుగుతావా? ఎస్ ఐ కెన్. నువ్వు ప్రకృతి వ్యవసాయం చేయగలుగుతావా? ఎస్ ఐ కెన్ సార్. నువ్వు సినిమాలో యాక్టింగ్ చేయగలుగుతావా? ఎస్ ఐ కెన్. నువ్వు గాలి ఎగరగలుగుతావా? ఎస్ ఐ కెన్ సార్. నువ్వు ఎవరైనా అమ్మాయిని ప్రేమించగలుగుతావా? ఎస్ ఐ కెన్ సార్. రైట్. సో నువ్వు ఒక మల్టీనేషనల్ కంపెనీ పెట్టగలుగుతావా? ఎస్ ఐ కెన్ సార్. నువ్వు ప్రధానమంత్రి అవ్వగలుగుతావా? ఎస్ ఐ కెన్. ఇప్పుడు వీడు మారిపోయాడు, వీడు మన పార్టీలో చేరిపోయాడు. అంటే మనకి ఏమన్నా కానివ్వండి ఎస్ ఐ కెన్ అనాలి అంతే. అంటే నా సామిరంగా లోపల ఉన్నటువంటి ఆత్మబలం అనేది కట్టలు తెంచుకొని బయటకు వచ్చేస్తుందండి. వేరే మంత్రం ఏమక్కర్లేదు. ఎస్ ఐ కెన్. అందరూ అనండి ఒకసారి 3 సార్లు. ఎస్ ఐ కెన్, ఎస్ ఐ కెన్, ఎస్ ఐ కెన్. అంతే, అయిపోయింది. మనం ఐకాన్ అయిపోతాం. ఎస్ ఐ కెన్లో మనం ఐకాన్ అయిపోతాం. సో భయం పోగొట్టుకోవడం అనేది చాలా ఈజీ అండి. అండ్ భయం కూడా చాలా విలువైనటువంటిది. అది మనం తర్వాత ఎప్పుడైనా డీటెయిల్గా చెప్పుకుందాము, మళ్ళీ కౌన్సిలింగ్లోకి వెళ్తాము. అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చిన్న డెమో ఇస్తాను నేను. ఇగో నువ్వు ఇట్లా చేయబట్టు. ఓకే. ఇప్పుడు నీకు మైండ్ బాగుందా తర్వాత అడుగుతాను నేను. ఇలా నేను దానం చేస్తాను, నీకు దానం వేస్తున్నా. దానం వేసినప్పుడు నీ మైండ్ ఎట్లా ఉందో ఒకసారి ఊహించుకో. ఒకసారి ఉందా ఒకసారి మైండ్ గమనించు. కాదు, మైండ్ ఫ్రీ పోతుందని తెలుసు నాకు, ఇది కింద పడితే పోతుంది. నీ మైండ్ ఎట్లా ఉంది ఇప్పుడు చూడండి. దౌర్భాగ్యం ఏంటంటే కుక్కను తీసుకెళ్ళి సింహాసనం కూర్చొని చెప్పులోకి చూస్తున్నట్ట. నేను అడుగుతుంది ఏంటంటే బిహేవియర్ వైపు చూడొద్దు, మానసిక స్థితి మీద చూడండి అంటున్నాను. మానసిక స్థితి మీద చూసేటప్పుడు ఆయన మళ్ళీ కాగితం పోతుంది అంటున్నాడు. నీ మైండ్లో ఎట్లా ఉందో చెప్పు నాకు. ఇలా వేసేటప్పుడు నీ మైండ్ ఎట్లా ఉంది? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? ఈజీగా ఉంది. ఇట్లా వేసేటప్పుడు ఇప్పుడు వదులు. ఇలా వేసేటప్పుడు ఇలా అయ్యేటప్పుడు ఈజీగా ఉందా? ఇచ్చేటప్పుడు ఈజీగా ఉందా? తీసుకునేటప్పుడు ఈజీగా ఉండదు. మీరు ఇచ్చేటప్పుడు నేను తీసుకున్నప్పుడు ఈజీగా, నేను ఇచ్చేటప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందా? మళ్ళీ ఒకసారి మనసుని ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనసుని గమనించట్లా ఆయన. అంటే వాళ్ళ అమ్మ ఇచ్చింది హాయిగా ఉంది, వాళ్ళ నాన్న ఇచ్చింది హాయిగా ఉంది, అర్థమైంది, అందరి హాయిగా ఉంది, అది చూసి చెప్తున్నాడు. అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసి చెప్తున్నాడు. నేను అడుగుతున్నా మనసుని చూసి చెప్పమంటాను నేను. ఎప్పుడైనా నా కౌన్సిలింగ్లో ఎప్పుడైనా ఏదైనా అడగాలంటే శ్రీనివాస్ రెడ్డి కూడా చూశాడు. అంటే కొంచెం అసలు నత్తి వస్తుంది, అంత నాలెడ్జ్ కనెక్టివిటీ ఉండదు, ఏముండదు. ఇచ్చేటప్పుడు అసలు మనసు ఫ్రీ అయిపోతుంది అంతే. ఎస్, మనం ప్రపంచానికి ఏదైనా ఇవ్వాలి. మన చెట్టు లోపలికి వెళ్ళేది అది దాని గురించి, చెట్టు బయటకు వచ్చేది లోక కళ్యాణం గురించి. మనం నోరు ఎత్తేది ప్రకృతి వ్యవసాయం చేసేది, అమ్మేది మార్కెటింగ్ ప్రపంచ సౌఖ్యం గురించి. అందరూ బాగుండడానికి, అందరూ బాగుండే దాంట్లో మనం ఉండాలి. అలా కరెక్ట్గా చెప్పుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా సరే మనకి మార్కెటింగ్ స్కిల్స్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ నేను మీకు నేర్పించేది, నువ్వు ఇవ్వడం నేర్చుకో. మార్కెటింగ్ అంటే ఇవ్వడము, సేల్స్ అంటే తీసుకోవడం. గుర్తుపెట్టుకోండి, మీరు సేల్స్ చేయొద్దు, మార్కెటింగ్ చేయండి. మార్కెటింగ్ చేయాలంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఒక రోజుకు 1 గంట సేపు చెప్పినా ఒక 3 గంటలు చదవండి. ప్రకృతి వ్యవసాయం వల్ల లాభాలు ఏంటని బాగా చదివి చూడండి, నాలెడ్జ్ వస్తుంది. అది ఎల్ఐసి పాలసీ వాళ్ళకి ప్రతి వాడికి వెళ్ళి సుత్తి కొట్టండి అంతే. కొట్టేటప్పటికి మీకు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. అర్థమైందా? వాడు కొట్టేటప్పటికి మీకు ఏమవుతుందంటే వాడు నీ వెనకాల వస్తాడు. అరే ఏదో చెప్పావు మొన్న, అదే పళ్ళపొడి చేస్తే తగ్గుతుందని నీ దగ్గర ఉందారా అంటే, నేనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను జీజీఎస్పీకే దగ్గర 6 రత్నాలు నేను డిస్ట్రిబ్యూషన్. ఇంకో మాట అండి, మళ్ళీ మర్చిపోతా. ఇక్కడ అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ 1000 రూపాయలు తీసుకున్న దానికి నేను మీకు నెలకు 1000 రూపాయలు మినిమం ఇచ్చే ఒక మంచి ఉపాయమే. ఈ 6 ప్రోడక్ట్స్కి ఫ్రీగా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా నేను డిస్ట్రిబ్యూషన్షిప్ ఇస్తాను అండి. నేను ఇచ్చే సలహాతోటి, వాట్సాప్లో ఇచ్చే వాటితోటి, వాటి అమ్మకాలతోటి నెలకి 1000 రూపాయలు రాకపోతే నేను 1000 రూపాయలు ఇస్తాను నేను. చలో క్లాప్స్ కొట్టండి మరి.
నెలకి 1000 రూపాయలు మీకు నేను ఇస్తాను. నేను మీకు ఆ 1000 రూపాయలు రాకపోతే మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మీరు వాడండి, వాడింది ఎలా ఉందో చెప్పండి. పళ్ళు పెట్టుకున్నాను, పళ్ళు బాగా ఉన్నాయి, పుచ్చిపోలేదు, ఇదే చెప్పండి. మార్కెటింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, నిజాలు చెప్పడం. ఓకే, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, రైట్, ఉందా లేదా? నల్లగా ఉంది, చండాలంగా ఉంది, అందంగా ఉంది, అప్పుడు అబద్ధం కాబట్టి భయం వేస్తుంది. నీతో నువ్వు నిజం మాట్లాడుకో, నాకు భయం ఉంది, నిజమే మాట్లాడుకో, అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. అర్థమవుతుందండి? ఏదైనా సరే నువ్వు ప్రాక్టీస్ చేసి, ఈ 6 ప్రోడక్ట్స్ నువ్వు ప్రాక్టీస్ చేసి, అర్థమవుతుందండి? సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పటికి కూడా పొద్దున కూడా చూపించాను నేను, కాకపోతే పొద్దున ఒక్కసారి వేసుకుని ఇంకా అవసరం పడలేదు. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో సర్వరోగ నివారణ డ్రాప్స్, ఇది చూడండి చాలా వరకు అయిపోయింది. సో ఇది కనుక ఒక్క డోస్ ఇంకొక 30 ml 90 ml అంటారు మన భాషలో, ఆ ml అలాగా 3 డ్రాప్స్ అలా వేసుకుంటే మళ్ళీ ఇంకో 4-5 గంటలు చాలా ఎనర్జెటిక్గా ఉంటాం మనం, స్ట్రెస్ అంతా పోతుంది. ఓకే అండి, అట్లా నేను కూడా మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఏ ప్రోడక్ట్ అయినా మీరు వాడి నచ్చలేదంటే కేజీ నెయ్యి మీకు రిటర్న్ చేస్తాను, కేజీ నెయ్యి గిఫ్ట్గా ఇస్తాను. అందుకని నాకు క్వాలిటీలో దమ్ము ఉంటే ప్రకటించే దమ్ము ఉంటుంది. సో ఇది నేను వాడే కాబట్టి నీకు అన్ని విధాలని చెప్పగలుగుతాను, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అందుకని మార్కెటింగ్ చేయడానికి ఫస్ట్ నువ్వు ప్రోడక్ట్ వాడు, ఫస్ట్ మన మార్కెటింగ్ స్కిల్ ఇదే నేర్పిస్తాను. ఈ 6 ప్రోడక్ట్స్ నువ్వు వాడు, అదే అందులో కనీసం 3 వాడు, లేకపోతే ఒకటి వాడి నువ్వు దాన్ని ఒక 10 days చూడు, అర్థమవుతుంది నీకు. అర్థమైన తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్ చేయి అందరికీ. కొనుక్కో అనుకోకు, అడుగు తినేవాడు కాదు మనం. ఇది పళ్ళపొడి ఉంది, చాలా బాగుంది, గోదావరి వండి చాలా బాగుంటుంది, చెప్తూ పోతుండే అంతే. కొన్ని రోజుల్లో వాళ్ళు వస్తూ పోతుంటారు, కొనుక్కుంటూ పోతుంటారు, మీకు ఆ 1000 రూపాయలు ఈజీగా వస్తాయండి. అంటే ఫస్ట్ ఏదైనా సరే చాలా కష్టంగా ఉంటుందండి. నడక చూడండి ఎంత కష్టంగా ఉంది, మాట చూడండి ఎంత కష్టంగా ఉంది. నాకు 5:30 అవ్వగానే చెప్పాలండి, మనం టైం ప్రకారం స్టార్ట్ చేసాం, టైం ప్రకారం క్లోజ్ చేస్తాము. అంటే ఫస్ట్ చూడండి, మీకు మాట అనేది తెలుగు వచ్చిందా, ఉట్టిగా వచ్చిందా, పాకడం ఉట్టిగా వచ్చిందా, నడక ఉట్టిగా వచ్చిందా. ఈ కామర్స్ కూడా ఉట్టిగా రాదండి. ఆన్లైన్ బిజినెస్, ఆఫ్లైన్ బిజినెస్, మార్కెటింగ్ అదొక స్కిల్ అండి. ఖచ్చితంగా టైం ఇవ్వాలి. యోగా ట్రైనింగ్ ఎలాగో, C++ ట్రైనింగ్ ఎట్లాగో, మార్కెటింగ్ స్కిల్స్ మీద వీడియోస్ చూడండి. అలా చూస్తూ 3 నెలలు మీరు ప్రయత్నం చేయండి. నా గైడెన్స్ కూడా తీసుకోండి. మీరు మార్కెటింగ్ ఎందుకు చేయరో చూద్దాం. ఓకే అండి, ప్రకృతి వ్యవసాయంలో మీరు అనవసరంగా టైము డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే అందులో ఏమి లేదు, ఆవును తెచ్చుకుంటే చాలు, ఆవే చేసి పెడుతుంది. మీరు చేయాల్సిందా మార్కెటింగ్కి ఈ సైకాలజిస్ట్ టీం చూడండి. మన జట్ ఏంటి, సైకాలజిస్ట్ ఫస్ట్ ఎందుకు పెట్టాను, సైకాలజిస్ట్ అనే ఇంజన్, ఆ ఇంజన్ తోటే బోగీలన్నీ నడుస్తాయి. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పమంటారా సైకాలజిస్ట్ స్టోరీ? మనకి వరల్డ్ కప్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ వరల్డ్ కప్ 2011లో వరల్డ్ కప్ వచ్చింది. మనకి గ్రెగ్ చాపల్ అనేటువంటి కోచ్ని మన ఇండియన్ క్రికెట్ టీము మేనేజర్స్ వాళ్ళు, ఇండియన్ క్రికెట్ బోర్డు ఆయన పిలిచి కోచ్గా ఉండమంటే ఆయన ఒకటి చెప్తాడనమాట. ప్యాడీ అప్టన్ అనే సైకాలజిస్ట్ ఉన్నాడు, అతన్ని కనుక తీసుకుంటే నేను కూడా జాయిన్ అవుతాను, లేకపోతే నేను తీసుకోలేను, నేను సక్సెస్ చేయలేనని చెప్తాడు. అంటే అప్పుడు ఇండియన్ క్రికెట్ బోర్డు ఏం చేస్తుందంటే ఆ ఇద్దరిని కలిపి సైన్ చేస్తుంది, ఇద్దరిని తీసుకుంటుంది. అయితే వీళ్ళిద్దరూ సైకాలజిస్టు అండ్ క్రికెట్ కోచ్ గ్రెగ్ చాపల్ అండ్ ప్యాడీ అప్టన్ ఇద్దరు కలిసి ఫ్లైట్లో వెళ్తూ ఒక 4 లక్ష్యాలు పెట్టుకుంటారండి వాళ్ళు. మొదటి లక్ష్యం ఏంటంటే 39% టెస్ట్ మ్యాచెస్లో స్కోర్ చేసేటువంటి ఇండియన్ టీముని టాప్ 1 పొజిషన్లో తీసుకెళ్ళాలి, వరల్డ్లో టాప్ 1 తీసుకెళ్ళాలని ఫస్ట్ గోల్ పెట్టుకున్నారు. సెకండ్ గోల్ ఏంటంటే ఓడిఐలో 51% సక్సెస్ రేట్ ఉంది, దాన్ని వాళ్ళు వరల్డ్ కప్ కొట్టాలని సెకండ్ గోల్ పెట్టుకుంటారు. థర్డ్ గోల్ ఏం పెట్టుకుంటారంటే అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి, కొట్టుకోకూడదు, కాంపిటేటివ్గా ఉండకూడదు, కోఆపరేటివ్గా ఉండాలని పెట్టుకుంటారు. డ్రెస్సింగ్ రూము చాలా ఫ్రెండ్లీగా ఉండాలని పెట్టుకుంటారు. ఫోర్త్ గోల్ ఏం పెట్టుకుంటారో తెలుసా అండి? మన మొదటి లక్ష్యం పెట్టుకుంటారు ఏంటండి, రైతు వ్యాపారుల ఆరోగ్యం ఏదైతే పెట్టుకున్నామో హెల్త్ అంటే సెల్ఫ్ కేర్ పెట్టుకుంటారండి. సెల్ఫ్ కేర్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ వాళ్ళ యొక్క వెల్ బీయింగ్ని వాళ్ళు గోల్గా పెట్టుకుంటారండి. అప్పుడు వాళ్ళిద్దరు అంటే ఈ యొక్క సైకాలజిస్ట్ చెప్తాడనమాట, ఫోర్త్ గోల్ ఒక్కదాని మీద వర్క్ చేస్తాను, ఎప్పుడైతే ఒక పర్సన్ బెటర్ పర్సన్గా ఒక పరిపూర్ణుడు అయ్యాడో మిగిలినవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. అంటే క్రికెట్ వచ్చు వాడికి, ప్రతి ఒక్కడికి వచ్చు, వాడు క్రికెట్ ఆడగలుగుతాడు. వాడి యొక్క సైకాలజీ సెట్ అయిందంటే ఒక గుడ్ పర్సన్ అయ్యాడంటే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, వాడి మైండ్ ఈజ్ అయితే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అని ఆలోచించి వాళ్ళు దాని మీద వర్క్ చేశారండి. చేస్తే ఆ ఇయర్లో వాళ్ళు టెస్ట్ మ్యాచెస్లో టాప్ 1 అయ్యారు, వరల్డ్ కప్ కొట్టారు, ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. అందుకని నేను కూడా ఏం చేస్తున్నా అండి, మిమ్మల్ని మీ సైకాలజీని చాలా ఈజీ చేసేస్తే అర్థమవుతుంది. ఈ మార్కెటింగ్, ఫైనాన్సు, ఇవన్నీ ఫ్యామిలీ, సొసైటీ అన్నీ చాలా ఈజీ అయిపోతాయి. ఈ భయాలు కూడా
పోతాయి. ఏం తమ్ముడు భయం పోయిందా పోయలేదు అసలు? పోయింది సార్, పోయింది సార్. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. మన ధైర్యం ఉంది, నీ భయం పోతుంది. నాకు శిష్యుడు అయిపో, పక్కా అయిపోతుంది నీకు. ఎందుకంటే భయం లేని వాడి దగ్గరికి వెళ్తేనే భయం పోతుంది. అర్థమవుతుందండి. ఆకలి బాధ తెలిసిన వాడి దగ్గరికి వెళ్తేనే ఆకలి తీరుతుంది. ధర్మం ఉన్నవాడి దగ్గరికి వెళ్తేనే ధర్మం వస్తుంది. జ్ఞానం ఉన్నవాడి దగ్గరికి వెళ్తేనే జ్ఞానం వస్తుంది. అర్థమవుతుందండి. ఇలా మనం లేని వాడి దగ్గరికి వెళ్తే మనకి కావాల్సిన స్కిల్స్ మనకి వస్తాయండి. అందుకని ఈ యొక్క ఇందాక మళ్ళీ కంక్లూడ్ చేస్తున్నా అండి. ఈ కామర్స్ ఏదైతే ఉందో మీకు లాభాలు పెరుగుతాయి, బ్రాండ్ అవుతుంది, డిమాండ్ కూడా పెరుగుతుందండి. ఓకే అండి. నేను కూడా ఎప్పుడైతే ఈ గోవర్ధనం గోశాలని నేను ఆన్లైన్ చేశానో నా గోశాల నడపడం అనేది చాలా వరకు తేలిక అవుతోందండి. అవ్వలేదు కానీ ఇంకా చాలా వరకు తేలిక అవుతోంది. ఓకే అండి. అంటే నేను మీకు చేద్దాము మంచి అనుకొని నేను వేసిన ముందడుగుకి ఆ మార్కెటింగ్కి, అది మార్కెటింగే, మీకు మంచి చేయడం మార్కెటింగే. ఓకే అండి. ఆ మార్కెటింగ్కి తెలియకుండా నాకు లాభం జరిగింది. నేను ఎప్పుడైనా నా బిజినెస్ అట్లానే చేస్తాను. నా ముందున్న వాడికి బెనిఫిట్ ఇస్తాను, మనస్ఫూర్తిగా, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, అన్కండిషనల్గా ఇచ్చేస్తాను. ఆటోమేటిక్గా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అర్థమవుతుందండి. సో ఈ కామర్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగండి. అర్థమవుతుందండి. సో రిజిస్ట్రేషన్ అప్పుడు ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. నా సలహా అయితే మటుకు. ఎందుకు ఈరోజే చేయించుకోమంటా అంటే ఇది డిలే కాకుండా తొందరగా అవడానికి ఒక 15 రోజులు పడుతుంది ఈ కామర్స్ కంప్లీట్ చేసుకోవడానికి. ఓకే అండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీరు డేటా ఇచ్చినా ఇవ్వకపోయినా మేము డెవలప్ చేసుకుంటాము. మిమ్మల్ని ఈ సొసైటీకి చాలా ప్రైడ్గా పరిచయం చేస్తాం మేము మిమ్మల్ని. ఓకే అండి. మీ బ్రదర్స్ కానీ రిలేటివ్స్ కానీ చూస్తే వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు. ఎస్, వీళ్ళు కూడా ముందడుగు వేశారు అని. ఓకే అండి. ఏంటండి? రైట్. ఇప్పుడు ఒక మంచి ప్రశ్న వేస్తారండి. ఇప్పుడు మా గోశాలకి బెంగళూరు నుంచి కాదు, అమెరికా నుంచి కూడా వేస్తారు. వేసినప్పుడు కొరియర్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారండి. కొరియర్ అమెరికాకు డెలివరీ చేసేవాడు ఉన్నాడు, బెంగళూరు చేసేవాడు ఉన్నాడు, హైదరాబాద్కు చేసేవాడు, గుంటూరు చేసేవాడు, వరంగల్ చేసేవాడు. అందరూ ఉన్నారు. కాకపోతే టైం అనేది కొంచెం పోస్టర్లుగా వెళ్తే కొంచెము డిలే అవుతుంది. అర్థమవుతుందండి. మళ్ళీ నవతాల వేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది. కాకపోతే కొంచెం ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆ డెలివరీ ఛార్జెస్ కొంచెం పెరుగుతాయి అవి. అర్థమైందండి. అందుకే మనం ప్రకృతి వ్యవసాయంలో రేట్స్ చూడొద్దని చెప్తాను నేను. ఆ రేట్స్ చూడకుండా చెప్పదని ఫస్ట్ చెప్పాలి. సో ఆ బ్రాండ్ని మనం క్రియేట్ చేసుకోవాలండి. ఓకే అండి. మేము మా గోశాల ఏం చేస్తుందంటే ఎవరికైతే రేట్ తక్కువ కావాలనుకుంటుందో వాళ్ళకి ఆర్టీసీలో పంపిస్తామండి. తక్కువ అవుతుంది, 2 రోజులు పడుతుంది. ఎవరికైతే తొందరగా కావాలనుకుంటామో ఆర్టీసీ బస్సులో వేస్తాం మేము. ఆర్టీసీ బస్సు, పోస్టల్ ఒకటి, ఆర్టీసీ ఒకటి. ఆర్టీసీ కార్గో ఉంటుంది కదా, దాంట్లో వేస్తాం. ఇప్పుడు మా దగ్గర చాలా ప్రోడక్ట్స్ రెగ్యులర్గా రోజుకు కనీసం మినిమం 10 ప్రోడక్ట్స్ మేము మా డెలివరీ పార్ట్నర్ లేకుండానే మేము వేసేస్తామండి. ఓకే. సో మా యొక్క ప్రోడక్ట్స్ యొక్క టర్న్ ఓవర్ అనేది 50,000 నుంచి 90,000 వరకు ఉంటుందండి. ఓకే. ఏది ఈ కామర్స్ స్టార్ట్ చేయకముందు. ఇప్పుడు చాలా పెరుగుతుందండి మాకు. డైలీ కాదండి, మంత్లీ అండి. అంతేనండి. సో అందుకని ఇప్పుడు అందులో మనకి ఎంత సగం వచ్చిన డబ్బులు మనకి మంచి ఇన్కమ్ కదండి. మీరేం చేయట్లే కదా అక్కడ, మీరు టెక్నాలజీ చేస్తుంది కదా మీరు. అర్థమవుతుందండి. అందరికీ అదే భయం అండి. అందరికీ భయం, వెళ్ళి అడగడం అనేది భయం. అందుకని మనం మాట్లాడాలండి. మనం మాట్లాడాల్సిందే, దగ్గరికి వెళ్ళాలి. రావేందర్ హాయ్. ఎప్పుడైనా సరే ఈ వర్క్ని ఈజీతో స్టార్ట్ చేయండి. వెళ్ళి మీ పేరు చెప్పండి, వాళ్ళని మీరేం చేస్తారో అడగండి. మీరన్నా మాకు ఈ స్కిల్స్ వాళ్ళ స్కిల్ ఏదో తెలుసుకొని నేర్పించండి. ఇప్పుడు నేను మొదటి శ్రీనివాస గారి దగ్గరికి వెళ్ళి ఈ పచ్చడి, ఈ వంట ఎట్లా చేయాలని ఒక మాట అడిగితే చాలు, ఆయనే 5 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడతారు. అంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు మార్కెటింగ్లో. అవతల వాళ్ళని మాట్లాడించినా మన మార్కెటింగ్ అవుతుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఆయనకి తోటి మనకి బిజినెస్ ఇస్తాడు. అదేదండి. మీరు ఇంత బాగా సోషల్ సర్వీస్ ఎట్లా చేస్తారు శ్రీనివాసరావు గారు? రైట్, అయిపోయింది. జెన్యూన్ క్వశ్చనే. దానికి మళ్ళీ 2-3 నిమిషాలు ఆన్సర్ వస్తుంది. సో నేను చేయాలనుకుంటున్నాను, మళ్ళీ 2 నిమిషాలు ఆన్సర్ వస్తుంది. అలా మాట్లాడించండి, బాగా వేరే వాళ్ళని మాట్లాడించండి. మీరు మాట్లాడాలంటే మీకు సబ్జెక్ట్ తెలియాలి, బాగా చదవాలి. మీరు వద్దన్నా కూడా మాట్లాడతాడు పిల్లవాడు. వాడు మాటలు ఇచ్చిన తర్వాత ఆ అంటాడా, అమ్మ అంటాడు, నా అన్న అంటాడు, నా అన్న అంటాడు. మీకు కనుక నాలెడ్జ్ కనుక వస్తే మీరు ఆటోమేటిక్గా మాట్లాడతారు. నాలెడ్జ్ లేదు, దాని ఒకటే రండి. ఇప్పుడు ఈరోజు జరిగిన క్లాసెస్ అన్నీ కూడా బ్యాక్ టు రూట్స్లో కనీసం 100 సార్లు విని మీరు నోట్స్ రాసుకొని దాన్ని రిపీటెడ్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే
అది ఆటోమేటిక్గా శ్రవణం మననం అంటే రివిజన్, ఆవు నెమరు వేస్తుంది, అలానే నెమరు వేస్తూ చేస్తే మీకు వస్తుందండి. అర్థమవుతుందండి. సహా తయారు చేస్తాము. అంటే ఇక్కడ ఏం లేదండి, మేము అంతా కూడా మీకు ఎట్లా యూజ్ చేయాలి అవన్నీ చెప్తాము. వరలక్ష్మి ఒకసారి రావా? వరలక్ష్మి, ఇప్పుడు ఒకసారి మనం కామర్స్ మనం చేసిన సైట్ చూపిద్దాము. ఒకసారి ఓపెన్ చేయమ్మా. ఇప్పుడు ఒకసారి మేము చేసింది ఒకసారి చూద్దరు కానండి. మేము చేసిన కామర్స్ వెబ్సైట్ ఒక చూద్దరు కానీ. ఇది అఖిల ఆర్గానిక్స్ అండి ఇది. ఓకే అండి. సో ప్యూర్ న్యాచురల్ ట్రస్టెడ్ స్ట్రైట్ ఫ్రమ్ ద ఫార్మ్ టు యువర్ హోమ్. చూడండి ఇది వచ్చింది. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఎట్లా ఒక్కొక్క షాపు. తర్వాత ఏంటి, ఓల్డ్ ప్రెస్డ్ కాయిన్స్ మీరు చూస్తున్నారు కదా, బిగ్ బాస్కెట్ లాగే గ్రోసరీ పెయిన్ అలా వస్తుంది. ఓకే, అదండి. సో ఇంకా కిందకి తీసుకెళ్ళామా, సేమ్ అంతే అండి, సేమ్ అట్లానే కిందకి వస్తుంటాయి ఇలా. ఓకే అండి. సో రాఘవేందర్ గారు, మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయండి, ఒకటి కంప్లీట్ చేయండి. అంటే ఇప్పుడు ఇది అయిపోయిందని చూపించడానికి, పని చేస్తుందని చూపిస్తారు కదా మీకు, అందుకని ఒక కందిపప్పు కొను ఒకసారి. నవారా రైస్ ఏదైనా పర్లేదు. అక్కడ 1 kg యాడ్ టు కార్ట్. దాని తర్వాత వ్యూ కార్ట్. అప్లై కూపెన్ ఏం లేదు మనకి, కూపెన్ ఏం లేదు. కింద తీసుకొచ్చి ప్రొసీడ్ టు చెక్అవుట్. ఆ నేమ్స్ ఏబీసీ కొట్టేసే ఫాస్ట్గా. అంటే ఇవి డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయండి. మీకు అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు వాడికి వస్తాయి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు మీకు వస్తాయి, మీకు మెయిల్కి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఏబీసీ కంపెనీ నేమ్ ఏబీసీ ఏదో ఫాస్ట్ కొట్టేసేయం కదా. టౌన్ సిటీ. ఇప్పుడు ఏం లేదు, మనకి ఇది కొట్టంగానే పేమెంట్ అయిపోతుందండి. మన పేమెంట్లో తను పేమెంట్ చేసేస్తాడు, ట్రాన్సాక్షన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఎవరైతే ఇప్పుడు నిజంగానే ట్రాన్సాక్షన్ అవుతుంది, వాళ్ళు ఈయనకి రాఘవేంద్రకి డెలివరీ చేస్తారు. రాఘవేంద్ర అడ్రస్ ఇవన్నీ నేను పిచ్చి అడ్రస్ పెట్టాడు కానీ దొరకదు. అడ్రస్ కరెక్ట్గా పెడితే ఆ కరెక్ట్ అడ్రస్కి వెళ్తుంది. అడ్రస్ కరెక్ట్గా నేను డెమోకి ఇస్తున్నాను, పిచ్చి అడ్రస్ మీకు ఫాస్ట్గా అవ్వడానికి. మీరు కరెక్ట్గానే అడ్రస్ ఇవ్వాలి. ఎప్పుడైనా ఇచ్చిన తర్వాత ప్లేస్ ఆర్డర్, మన డీటెయిల్స్ కూడా ఉంటాయి. మన డీటెయిల్స్ మన కామర్స్లో మన గురించి హిస్టరీ, మన బిజినెస్, మన అడ్రస్సు, మన ప్రోడక్ట్స్, మన సర్వీసెస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు, సర్వీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటే ఆ సిస్టమ్ వేరు. ఆ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలంటే ఆ సిస్టమ్ వేరు. అంటే అది సింపులే ఉంటుంది. అది కూడా దీని తర్వాత స్టెప్ బై స్టెప్ చేసుకుందామని. ఒకేసారి కన్ఫ్యూజ్ చేస్తే అది పెద్ద కష్టం అనిపిస్తుంది సార్. అందుకని గూగుల్ సెర్చ్లో అయితే వస్తుంది. మన లోకల్ అంటే ఏరియాలో, అంటే మన ప్రిఫరెన్స్ ఇచ్చిన ఏరియాలో వస్తుంది కనపడుతుంది. తొందరగా సుమారు అని హైదరాబాద్ అనుకున్నా పెట్టుకున్నాను. గూగుల్ మనం సెర్చ్ చేసుకుంటే వస్తాం. ఆర్గానిక్ ప్రొడక్ట్ అని అదే గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తర్వాత మ్యాప్స్ ఉంటాయి కదా, మ్యాప్స్ కింద లిస్ట్ వస్తుంది కదా. ఆ లిస్ట్లో మనకి ఎస్ఈఓ చేయడం వల్ల మనం ఎక్కడో ఉన్నవి కొంచెం చిన్నగా చేస్తూ పైకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు నా సైకాలజీ సర్వీస్ ఉంది, అది హైదరాబాద్లోనే టాప్ 1 రేటింగ్లో, టాప్ 1లో కనబడుతుంది అది. ఎందుకంటే నేను 25 years నుంచి అది ఫీల్డ్లో ఉన్నాను, ప్లస్ ఎస్సీఓ కూడా చేస్తున్నాం కాబట్టి అది టాప్ 1లో ఉంటుంది. గోశాల కూడా టాప్ 1లో ఉంటుంది. గోశాల కూడా టాప్ 1 ఉంటుంది. గోశాల స్టార్ట్ చేసి 6 months అయింది అంతే. మనం గోశాలలో లోకల్గా కొట్టేస్తే మీరు బెస్ట్ గోశాల ఇన్ హైదరాబాద్ని కొడితే మనది వచ్చేస్తుంది మ్యాప్లో. అట్లా గోవర్ధన గోశాల వస్తుంది. ఏమైనా లక్ష్మి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు పంపించేసే వాళ్ళ దాని వెబ్సైట్ వాళ్ళు ఈ లోపల ప్రాక్టీస్ చేస్తారు కదా. ఏం లేదండి, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ల్యాప్టాప్లో అయితే స్కాన్ చేస్తే అయిపోతుంది. అది స్కాన్ చేసి కంప్లీట్ చేసేమ్మా, లేకపోతే స్కాన్ చేసి కంప్లీట్ చేయి. అదే మన యొక్క ఫోన్లో అయితే కనుక మనకి ఆటోమేటిక్గా ఫోన్పే యాప్కి కనెక్ట్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.